ఇవాళ మొదటగా వెంకట సురేష్ గారు గాజువాక నుంచి. సార్ ఉన్నారు కదా? వెంకట ఉన్నారు సురేష్ మేడం. గారు. ఉన్నాం మేడం. మేడం ఉన్నాం. ఓకే. వచ్చింది కదండి గురుగారు. December 1994, 7:25 PM, విశాఖపట్నం. శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? గురువుగారు మా బాబుదండి. గురువుగారు ఈ నమస్తే. పాపదా? గురువుగారు మా బాబుది గురువుగారు. బాబుదా? 1925 అంటే 7/25 విశాఖపట్నం అంటే గాజువాక. నక్షత్రం శతభిష నక్షత్రం, అవును సార్. కుంభరాశి అండి. మిథున లగ్నంలో పుట్టారు. ఏం తెలుసుకోవాలని అడిగారు? గురువుగారు సంతానం కోసం గురువుగారు. పెళ్ళి ఎన్ని రోజులైందమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది గురువుగారు. మెడికల్ చెకప్ ప్లాన్ చేయించారా ఇతనికి? లేదు గురువుగారు. ఇందులో యోగం అయితే తెలియట్లేదమ్మా, చాలా తక్కువ ఉంది బాగాను. ఉమ్. సంతానం విషయంలో పుడతారని చెప్పడానికి ఏమీ లేదు. ఏదన్నా ఒక ప్రెగ్నెన్సీ, ఖచ్చితంగా ఒక ప్రెగ్నెన్సీ వచ్చి క్యాన్సిల్ అయితేనే సంతానం, లేకపోతే ఉండరు. వినిపిస్తుందండి? సార్ చెప్పండి చెప్పండి. ఒక ప్రెగ్నెన్సీ వచ్చి క్యాన్సిల్ అయితేనే సంతానం, లేకపోతే సంతానం పుట్టరు. అంటే అభాషణ సార్? అమ్మా, అభాషణ అలా సార్? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే. అలా కన్ఫర్మ్ అయ్యిందా? లేదు సార్, లేదు ఇంకా. ఆ కన్ఫర్మ్ కాకపోతే సంతానం కలగదమ్మా. ఇంకా ఇంకా మీరు ఆ దాని మీద ఆశ వదిలేసుకోవడమే. ఎందుకంటే ఉమ్. అది కొద్ది అంటే దోషం ఉంది కనుక పిల్లలు పుట్టరని మేము చెప్పకూడదు. కానీ ఉమ్. ఏంటంటే ఆ పిల్లలు పుట్టాలి అంటే ఏదన్నా కన్ఫర్మ్ అయ్యి క్యాన్సిల్ అయితే పుడతారు, మళ్ళీ డైరెక్ట్ అయితే కుదరదు. డైరెక్ట్ అయితే అలా పుట్టిన వాళ్ళు ఎంతకాలం నిలబడరు అనమాట. ఒకవేళ పుట్టారు, వాళ్ళ ఉమ్. కొద్దిగా వయసు వచ్చేటప్పటికి మళ్ళీ నిలబడకుండా పోతారనమాట. అది స్టార్టింగ్ లో ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు మీ ఉమ్. సంతానం విషయమే ఇబ్బంది అయితే ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో అయితే ఖచ్చితంగా ఇబ్బంది అనేది చూపిస్తుంది నాకు. ఓకే అండి. ఓకే సార్. సార్ పరిహారాలు ఏమైనా ఉంటాయా సార్? ఏమండి? పరిహారాలు ఏమైనా ఉంటాయా సార్? అవి వేరేగా మాట్లాడతానమ్మా. పరిహారాలు ఓకే. ఇక్కడ కుదరదు, వేరేగా ఓకే మాట్లాడదు. సార్. ఉంటాయి, ఓకే సార్. లేకుండా ఉండవు. కానీ అంటే అది మీరు భరాంచలేని ఖర్చు పెట్టలేనంత అవుతాయి. ఎక్కువ రేట్లు ఉంటాయి అన్ని. ఇప్పుడు బయట ఇలాగ ఏదో సింపుల్ గా మీరు ఒక పని చేయండి. మీకు దగ్గరలో జ్యోతిష్యుని అయితే సంప్రదించండి, ఉమ్. అవి చూడండి. అంటే మేము ఎందుకు చెప్పమంటే, మేము చెప్పి హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి, ఎక్కువ శాతం తీసుకుంటారు, సింపుల్ గా ఉండవు. ఉమ్. అందుకే మీరు చెప్పట్లేదు. మీ ఊళ్ళో మీరు చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు అలాగే గురువు చేస్తాను, గారు. ఎవరైనా చేస్తానంటే జ్యోతిష్యుడికి జాతకం ఇచ్చి చేయించుకోండి, ఇబ్బంది కాదు. అలాగే గురువు గారు. ఓకే సార్. సార్ నెక్స్ట్ అండి. మేడం, ఎస్ సార్. నెక్స్ట్ ప్రవళిక శ్రీకాకుళం నుంచి. గురువు గారు ఉన్నారండి? మా కోడలదేనండి. మా పాప చూడండి, ఆ అమ్మాయిది. ఏమండి?
అది మా కోడలిదండి. మా కోడల జాతకం ఒకసారి చూడండి, మా కోడలిది కూడా. ఆహా, నేను చూడడం కాదు, ఆవిడ పెడతారు. అది పెడితే ఏది పెడితే అది. ఓకే సార్. సరే పెట్టండి అండి. ఇప్పుడు ఈ రెండు జాతకాలు ఒకళ్ళేనా? ఇందాక అబ్బాయిది అమ్మాయిది. అవును సార్, పుష్ప మేడం అవును సార్, అదే అది చెప్తున్నాను. అబ్బాయి అది అబ్బాయిది, అబ్బాయి తీసేయండి. భార్యది అది. రేపు ఇందులో ఇది టైము 12th September 4:45 అలా ఇచ్చారు. ఇది నేను 5:30కి వేసేస్తాను. మరి ఏం తేడాతో చూద్దాం. అవును గురుగారు, 5:30 వేద్దామా? నేను 5:30. అంటే ఏమైనా తేడా వస్తుంది, అది ప్రాబ్లం, అదిగానే ఇబ్బంది. నేను 4:45 వేస్తాను, 5కి చూద్దాం. అది ఆపేసాను. ఇది లగ్నం 16 డిగ్రీల్లో ఉంది. ఎవరిదండి జాతకం? మా అమ్మాయి సార్. 12 సెప్టెంబర్ 2003 5:30 తీసుకున్నాం ఇక్కడ. సార్ అంటే ఇది లగ్నం ఏమైనా వెనక్కి వెళ్ళిందంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది. చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి. వివాహం. ఒక మినిట్ చూస్తున్నాను. గురుగారు కర్కాటక లగ్నం వచ్చిందా? ఆ, కర్కాటక లగ్నం వచ్చిందా? కాదు, సింహలగ్నం. అయితే మారుతుందండి, వద్దు ఇది. సింహలగ్నం సార్. పర్వాలేదు, నేను 2 ఏపుల నుంచి చూస్తున్నానండి. సరే. సింహలగ్నం కరెక్టే మేడం. మీకు పోయిన 24 అక్టోబర్ తర్వాత ఏమైనా సంబంధాలు వచ్చినాయా మీకు? లేదు సార్, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు సార్. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే. మీకు కొద్దిగా టైం ఇస్తాను, ఆ టైం చెప్పండి, నేను చూద్దాం. మీరు 27 మార్చి తర్వాత చూడొచ్చు. 2027 మార్చి. మార్చి ఈ లోపు వద్దండి, అసలు చూడొద్దు. ఓకే సార్. బెస్ట్ ఆ టైం. మీ లెక్క ప్రకారం ఎప్పుడు? మీ లెక్క పెద్ద ప్రకారం పెద్ద ఎప్పుడు దోషాలు అవుతుంది? ఏం కాదు, బాగానే ఉంది జాతకం, కానీ నో ప్రాబ్లం. చదువుతున్నారు ఈ అమ్మాయి? మాస్టర్స్ చేస్తుంది, ఎంఏ అయిపోతుంది నెక్స్ట్ మంత్. చూడండి, కొద్ది ప్రేమ వ్యవహారాలు అవి నడుస్తాయి, అవి చూసుకొని దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. వివాహం అయితే ఇబ్బంది అయితే లేదు, అవుతుంది. సింహలగ్నం అయితే ఏమి ఇబ్బంది అయితే లేదు, దోషాలు ఏమి లేవు. కుజ దోషం ఏం లేదా సార్? అసలు కుజుడే లేదు, దోషం ఎక్కడి నుంచి వస్తుంది? సరే అలా సార్. లేదండి, మీరు అలాగా సింగిల్ గా ఒక గ్రహం అన్ని కాదు, సమిష్టిగా 9 గ్రహాలు తీసుకునే ఫలితాలు చెప్పాలి. కుజదోషం ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు మీరు. పక్కన అంటే మేము చెప్పే సిద్ధాంతంలో అవి ఉండవండి. సార్ ఓకే సార్. సార్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా సార్? లవ్ మ్యారేజ్ ఉందండి, అది మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఎలాగేంటని ముందుగానే చెప్పండి. అమ్మ నీ జాతకంలో ఎలా ఉంది, మరి ఏంటనేది అడిగి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కానీ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం విషయం లవ్లోకి వెళ్ళిందంటే మటుకు మీ వల్ల కాదు, ఓకే. ఇంకా అది ఆగదనమాట. సార్ లవ్ మ్యారేజ్ చేయొచ్చా సార్? అంటే అప్పుడు అబ్బాయి జాతకం చూడండి, జాతకం చూసే చెయ్యండి. ఎందుకంటే ఇలా ఈ అమ్మాయి లవ్ లో ఉంది, అరేంజ్డ్ 2 ఉన్నాయి కదా. వాడికి లవ్ లేకుండా వాడికి ఏమైనా అరేంజ్ ఉందనుకో, మళ్ళీ ఒక 1 year దాకా ఉండి తర్వాత క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు. అందుకని ముందు అందులో కూడా లవ్ బలంగా ఉండాలా. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇద్దరిలో బలంగా ఉంటే నిలబడుతుంది. అందుకే కొంతమంది 6 months 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి తర్వాత వాళ్ళు కారణాలు ఏంటంటే ఒకరికి కొంతమంది లవ్ అంత బలంగా ఉండదు, కానీ చేసుకుంటారు. అది చూసుకోవాలి ఇప్పుడు కూడా. ఈ అమ్మాయికి అయితే లవ్ మ్యారేజ్ ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. తేజ అనకాపల్లి నుంచి. నమస్తే అండి.
నమస్తే సార్. నమస్తే నమస్తే, చూద్దాం. ఇది 9th జూలై 1998 అండి. అవునండి. టైం 5:15 PM. అవును మేడం. అనకాపల్లి. ఎవరిదండి ఈ జాతకం? మా అబ్బాయిదండి. 9 జూలై 1998, 17:15, 5:15 అనకాపల్లి. అవును సార్. పూర్వాషాఢ నక్షత్రం, 3వ పాదం, ధనస్సు రాశి, ధనుర్ లగ్నం. మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు? అదే మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ ఇది మొన్న మే నెల నుంచి స్టార్ట్ అయింది, ఓకే సార్. జూన్ నుంచి. ఓకే సార్. మీకు సమయం ఉందండి, ఇంకా దీనికి టైం ఉంది. 27 జూన్ వరకు చూడొచ్చండి. అలాగే సార్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి పెళ్లి చేస్తే మీ వృత్తి దెబ్బతింటది. మీరు ఏం చేస్తున్నారు? నేను బిజినెస్ అండి, చిన్న షాప్ పెట్టుకున్నాను అండి. అది మార్చాల్సి వస్తుంది, మీరు చూసుకోండి. మరి మీ అబ్బాయి పెళ్లి మీ వృత్తి ఆగిపోవడం కానీ లేదంటే మారడం కానీ ఏమైనా జరుగుతుంది, అది చూడండి. ఓకే సార్. ఓకే. ఏం చేస్తారు మీరు? ఏ సార్? ఏం చేస్తారు? అదే సార్, చిన్న కిరాణా షాప్ అండి. అదే వేరే ఏమైనా పెట్టాలని ఆలోచన వస్తుంది, చూడండి దాన్ని బట్టి. అంటే మనకి అందులో ప్రోగ్రెస్ ఉంటుందండి, లేదా పర్వాలేదు అంటారా? బాగానే ఉంటుంది, అది మారుతుంది అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది 2015, 16, 17లో ఒకసారి మారినట్టు చూపించింది నాకు. అవును సార్, మారేమండి. జాబ్ నుంచి బిజినెస్కి వచ్చాను. ఎక్కడికి వెళ్ళారప్పుడు? అండి ఇది ముందు. తర్వాత ఇంటి దగ్గరే బిజినెస్ పెట్టుకున్నాను చిన్నది. అదే 15, 16 ఆ టైంలోని ఇది. అదే సార్, 15 మారారా? అవును సార్, 15 అండి. అంటే అప్పుడు ఉద్యోగం వదిలేశారు మీరు? అవును సార్, ఉద్యోగం వదిలేశాను. ఓకే. సరే, మళ్ళీ అది చూడండి. మీ అబ్బాయికి వివాహం చేసే సమయంలో మళ్ళీ వస్తుంది అది చూడండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీచరణ్, గోదావరి కని. ఉన్నాను మేడం. ఇది 1st డిసెంబర్ 2020 మేడం. ఇది 2010 మేడం. 1st డిసెంబర్ 2010. (8:22 PM) గోదావరి కని. అవునండి. వరదమ్మ జాతకం మా బాబుదండి గురువు గారు. 1వ తారీఖు డిసెంబర్ 2010. 10th క్లాస్ రాశాడు, అయిపోయి ఎగ్జామ్స్. 20 చెప్పేదానండి, మీరు కన్ఫర్మ్ చేయండి. 20, 22, 8, 22. అవునండి. కరీంనగర్ ఇచ్చారు గోదావరి కానీ. 4వ భాగం, కన్యా రాశి, మిథున లగ్నం. చెప్పండి, ఏమంటారు? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. బాబును ఎటు సైడ్ కొంచెం చదువులో వీక్ ఉన్నాడండి. మరి ఏం ఎటు సైడ్ వెళ్తే బాగుంటది అనేసి. ఇప్పుడు 10th అయిపోయిందండి. ఇంకా రిజల్ట్స్ రాలే కదండి. 10th క్లాస్ రాశాడు ఎగ్జామ్స్. అయితే ఇంటర్ చదివించడమే, ఏమన్నా కోర్సులు అట్లా అని. మీరు మెకానిక్ కానీ ఎలక్ట్రానిక్ కానీ చూడండి. వాడికి అసలు మ్యాథ్స్ రావండి, మ్యాథ్స్ లో వీక్ బాబు. మెకానికల్ అండి. మెకానిక్ కానీ
మెకానికల్ అంటారు దాన్ని, మెకానిక్ కోర్సు, లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించి ఏదన్నా సరే. ఇంటర్ చేయించవచ్చా అండి? ఇంటర్ తర్వాత అవి కోర్సులు మాకు ఐడియా లేదమ్మా, నాకైతే ఐడియా లేదు. ఇందులో చూపిస్తుంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు మనకి ఈ కంప్యూటర్ సంబంధించిన విద్యలు అలాంటివన్నీ కూడా. బానే ఉంటదా అండి? మరి విద్య ఉందా బాబుకి? బాగానే ఉందండి. ఇప్పుడు దశ అయితే కరెక్ట్గా లేదు. మళ్ళీ 27 జూన్ నుంచి అయితే మళ్ళీ బాగానే చదువుతాడు. జనవరి నుంచి బాగానే ఉంటుంది, ప్రస్తుతానికి అయితే స్లో ఉంది. అక్కడి నుంచి బాగుంటుందండి. 27 ఓకే. 27 నుండి బాగుంటుందా అండి? బాగుంటుందండి. ప్రస్తుతానికి స్లో ఉంది, అటు ఇటుగా ఉంది. అది ఏం పర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే అండి. అందరూ ఓకే అండి. సరే. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నెక్స్ట్ ధోని గుడివాడ నుంచి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్కారం గురుగారు. ఇది 3 సెప్టెంబర్ 2012 అండి. అవునండి, అవును మేడం. సాయంత్రం 6:55 గుడివాడ. అవును. ఎవరిదండి జాతకం? మా బాబుది గురుగారు. ఓకే. 3 సెప్టెంబర్ 2012, 18:55, 6:50 సాయంత్రం గుడివాడ. అవును గురుగారు. నక్షత్రం రేవతి నక్షత్రం, 2వ పాదం, మీనరాశి, మీనలగ్నం. అవును గురుగారు. ఏ విషయం అడిగారు? స్టడీ అది ఎలా ఉంటుంది? చదువులో అప్పుడప్పుడు స్లో ఉంటాడు గురుగారు, బాగానే చదువుతాడు, కానీ ఏం తీసుకుంటే బాగుంటది అంటారు? ఇప్పుడు 8th క్లాస్ అయిపోయింది గురుగారు, 9th కి వస్తున్నాడు. ఇక టైం ఉంది, ఇందులో బాగానే ఉంది, ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. అది నో ప్రాబ్లం. ఏమీ అంత భయపడాల్సిన అవసరం అయితే ఇందులో ఉండదు. చదువుతాడా గురుగారు? వాళ్ళ తాతగారు ఏం చేసేవారు? వాళ్ళ తాతగారు ఇది వెజిటేబుల్స్ ఇది షాప్ ఉండేది గురుగారు. మరి చూడండి, ఆ టైంలో అవుతుంది ఇది. అవునా గురుగారు? చదువు కంటిన్యూ అవుతా గురుగారు? అమ్మా, చదువు కంటిన్యూ అవదా? చదువు అది ఈ మాట వినిపించట్లేదు నాకు. చదువు వా- విద్య అది కంటిన్యూషన్ అవుద్ది. విద్య అది కంటిన్యూ అవదా? అవుతుంది. కానీ ఏదో తాతగారి విద్యలు ఏమన్నా ఉంటే అవి కూడా వస్తాయి. ఆహాహా, అవునా గురుగారు? అది ఇంటర్మీడియట్ అది ఏం చదివించాలి ఏంటి ఏమన్నా చెప్తారు గురుగారు? ఇంటర్మీడియట్ దానికి సంబంధించినంత వరకు ఆ, ఆ. ఏ field ఇంజనీరింగ్ అయితే బాగుంటది? ప్లాన్ చేయండి అమ్మా. ఇంజనీరింగ్ బాగుంటుందా గురుగారు? ఇంజనీరింగ్ అయితే ప్లాన్ చేయాలి. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అండి? నాది అరేంజ్డ్ మ్యారేజ్ గురుగారు. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మీరు ఇంజనీరింగ్ వైపు మళ్ళండి, అది బెటర్. అవునా గురుగారు? అంటే బైపీసీ అది అది డాక్టర్ మీరు ఫస్ట్ చదువులో ఆప్షన్ ఆగిపోతున్నాడు. ఇంజనీరింగ్ ముందు చదువుతాడో లేదో అడగండి. మీరు అడుగుతున్నారు, కానీ ఏంటంటే ఇందులోని కొద్ది వారసత్వాలు అవి ఉన్నాయి కనుక కొంచెం మీరు ఈ నిర్ణయాలు, బైపీసీ నిర్ణయాలు 10th ఇప్పుడు అంతా ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 9th చదువుతున్నాడు, 9th కి వస్తాడు గురుగారు. మీరు 10వ తరగతి వచ్చాక ఈ నిర్ణయాలని చెప్పండి. ఇప్పుడు అబ్బాయితో కూడా ఏం చెప్పకండి మీరు. అలాగే గురుగారు. వద్దు, 10th రావాలి. 10th చదివిన తర్వాత ఆ విషయం అప్పుడు మీరు ఎలాగనేది, అప్పుడు ఏ నిర్ణయాలు అప్పుడు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు జ్యోతిష్యుడిని అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ గుడివాడ గురుగారు.
ఆ గుడి వాళ్ళు ఉంటే అక్కడ ఎవరన్నా ఉంటారో వాళ్ళు అప్పుడు సంప్రదించండి వీళ్ళని బట్టి. ఖచ్చితంగా 10th క్లాస్ తర్వాత అక్కడ సంప్రదించి నిర్ణయం తీసుకోండి ఏమ్మా. ఓకే గురుగారు. అది సో రెమెడీస్ కానీ ఏమన్నా చేయించాలా? మా పెద్ద బాబుకి మీరే రెమెడీ చెప్పారు అంటే అది లాస్ట్ నుంచి. పర్సనల్ గా చెక్ చేసి చెప్పాలి. అవి మనం ఎలా పడితే అది చెప్పి కావు. తర్వాత ఎప్పుడైనా చెప్పండి చూద్దాం. గురుగారు. చెప్పండి గురుగారు, నేను చూస్తాను. పర్సనల్ డైరెక్ట్ గా చెప్పడానికి ఉండదమ్మా ఇది మీ లైవ్ లో. తర్వాత ఎప్పుడైనా చెప్తా. సరే గురుగారు, లేదు. ధన్యవాదాలు గురుగారు. అలాగే. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్. సిరి రామగుండం నుంచి. ఉన్నాం మేడం. September 2008. ఓకే. అవును. 20 years. 9:15 AM రామగుండం అండి. అవునండి. ఎవరిదమ్మా ఈ జాతకం? మా పాపదండి. 20 సెప్టెంబర్ 2008, అవునండి. 9:15 ఉదయం. ఆ, పెద్దపల్లి ఇచ్చారు కదా, కరీంనగర్. రామగుండం ఆ దగ్గరే కదా. దగ్గరండి. కృతిక నక్షత్రం అమ్మ, 3వ పాదం, వృషభ రాశి, తులాల. ఏమడిగారమ్మా మీరు? ఈ పాప ఇంటర్ ఇవాళ వచ్చిన రిజల్ట్స్ పాస్ అయింది, ఎంపీసీ. ఆ? ఆమెను ఎట్లా స్టడీలో ఎట్లా ఉంటది ఏమన్నా? వినిపించట్లా, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇంటర్మీడియట్ పాస్ అయిందండి. ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి, ఎంపీసీ ఓకే, వెరీ అమ్మాయి. గుడ్. ఆ, అయితే ఆమెను బీటెక్ చేయించాలా మరి డిగ్రీ ఎటు వైపు అని ఆమె ఇంట్రెస్ట్ లేదంటుంది. మరి బీటెక్ అట్లా వస్తా ఎంసెట్. బీటెక్. ఈ సమయం ఎలా? ఇంకా శుక్రుడు ఇంకా టైము. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే అది వదిలేసండి. బీటెక్ చదవాలని ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. హలో, మరి ఎటువైపు వెళ్తే బాగుంటదండి పాప? ఎంపీసీనే గానీ. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు అడగండి సిఏ ఏమైనా చదువుతుంది అని అడగండి, చార్టెడ్ అకౌంట్ ఏమైనా అడగండి అంతే. అంటే ఒక సూచన అయితే ఉంది ఇందులో, ఆ విషయం అయితే అడగండి ఒకసారి. సిఏ అంటే డిగ్రీనే చేపియాలి కదండి, ఇక బీకామ్ అది అట్లా. అమ్మాయి తెలుస్తుంది, మీరు అడగండి, మీకు ఐడియా ఉండదు. అది ఓకే అయితే చదివించండి, లేదంటే వాళ్ళకి సంబంధించి చదివి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ చాలా కనిపిస్తున్నాయి, ఒకటని నిర్ణయించలేం దీంట్లో. అదే ఎన్డీఏ అంటుంది, మరి ఎన్డీఏలో అయినా సీట్ రావాలి కదా. అలా కదమ్మా, ఎంబీఏ కూడా చేయించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు ఎంబీఏ ఎన్డీఏ అయితే ఇప్పుడు అంటుంది సార్, ఎంబీఏ కాదండి, ఎన్డీఏ. అదే నావీది దానికి నావీ. సంబంధించి. ఏంటంటే ఒకసారి చెప్పండి. నావెల్కి సంబంధించి. ఆహా, నావీ. ఓకే. ఇప్పుడు మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి కనుక దేనికి సూట్ అవుద్ది, మరి రేపు పొద్దున మీరు పంపగలరా లేదా, ఇవి కూడా చూడాలి. స్టడీ అయితే ఉందా అండి ఆమెకు బానే? ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం, బ్రహ్మాండం ఉంది. ఓకే. పంపించండి, ఏదైతే అది పంపించండి, కానీ బాగా నిర్ణయం తీసుకోమనండి. ఓకే అండి. చదువు అయితే ఆగదు. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. పర్లేదు. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. నాగరాజు ఖమ్మం నుంచి. ఉన్నా మేడం. నమస్కారం గురుగారు. నమస్తే. 8 డిసెంబర్ 2000. ఉదయం 3 గంటలకు కదండి? 3:45 మేడం. 3:45. 3:45 AM. మీరు మాకు ఇక్కడ 3 అనే ఇచ్చారు.
345 మేడం. ఎవరిదండి జాతకం? మా కజిన్ బ్రదర్ సార్ ఇది. అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది 3 months తర్వాత మ్యారేజ్ అయితే అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మ్యారేజ్ కలిసి ఉండరు అబ్బా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. కలిసి ఉండరు, ఇంకా వేస్ట్. మ్యారేజ్ ఎంత తొందర మ్యారేజ్ అయితే ఇది ఎక్కడ అవుతుంది? మీరు డైవర్స్కి అప్లై అదే చేసుకోండి. ఇంకా ఆ అమ్మాయి కేసు పెట్టింది సార్. ఆ అమ్మాయి అందరు ఫ్యామిలీ మొత్తం మీద. జైలుకి వెళ్తారు, ఆ అబ్బాయిని పంపించండి, ఏం పర్వాలేదు. సార్ జైలు యోగం అయితే బలంగా ఉంది కనుక ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. సెకండ్ మ్యారేజ్ లేదా సార్ ఇంకా? ముందు ఇది అవడం అంటే అవుతుంది, ముందు కేసు అయితే తేలిన తర్వాత కదా. అట్లాగా సార్. ఆ అబ్బాయి చాలా ఇన్నోసెంట్, అసలు ఏం తెలియదు అసలుకి. అలా కాదు, ఇప్పుడు చెవిలో చెప్తే నీకు రెండో పెళ్ళి అంటే ధైర్యంగా ఉంటాడా? అట్లా అది కాదు. నేను చెప్పేది బాగా టెన్షన్ పడుతున్నారు కేసు పెట్టిన దగ్గర నుంచి. నేను ఒకటి బాగా చెప్పండి, టెన్షన్ పడి. జైలు యోగం ఉంది కనుక వెళ్ళమనంటే ఇబ్బంది ఏం కాదు. ఫస్ట్ విషయం సార్ సార్ అతనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మ్యారేజ్ చేసుకోవడం విడిపోవడం అనేది కామన్ ఈ జాతకానికి. అసలు ఎన్ని రోజులు కలిసి ఉన్నా అన్ని రోజులు విడిపోయే యోగం తప్పితే కలిసి ఉండే యోగం ఉండదు సార్. అందుకని మీరు చక్కగా విడిపోవడం అదృష్టం అనుకోండి. జైలుకి తీసుకెళ్ళి 2-3 రోజులు ఉంచారనుకో, వారం, ఇంకా అదృష్టం అనుకోండి. తర్వాత సెకండ్ మ్యారేజ్లు అన్ని ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదండి ఇది. అదే 2 months కూడా లేదు సార్ ఆ అమ్మాయి. 2 months 2 months కూడా కాదండి అసలు. ఆ రాత్రే పోవాలి, అసలు బాగానే ఉంది. ఇంకా ఆ జాతకంలో క్లియర్ గా యోగం బలంగా ఉంటే నిలబడిన యోగం ఈజీగా ఉంది కదా. ఓకే సార్, అదే కనుక్కున్నాను చేశారు. మీరైతే కరెక్ట్ చెప్తారని చేశారు. అదే మేము చెప్పేది అదే. జాతకం ముందైతే చూపించరు పాపం. ఒక 2-3 వేలు ఇవ్వాలి జ్యోతిష్యుడు కానీ. ఒక 500 మంది భోజనాలు పెట్టి జ్యోతిష్యుడికి 3,000-2,000 అడుగుతాడు, ఎందుకు లాస్ అనుకుంటారు. తర్వాత చూపిస్తే బేరం అంటది. మొత్తం ఒక 20 లక్షలు. నాలెడ్జ్ లేదు, వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు సార్. ఈ అబ్బాయి మీరు కాదండి, మిమ్మల్ని కాదు అనేది నేను. చాలా మంది పర్సన్స్ ఉన్నారు. అసలు ఎవరికి ఉందండి వరం? ఏ మతానికి ఉంది ఈ వరం? ఒక హిందూ మతానికి తప్పించి జరగబోయే కాలాన్ని అంచనా వేసి చెప్పే ఒక అద్భుతమైన శాస్త్రం ఎవరి దగ్గర ఉంది? హిందువుల దగ్గర ఉంది. ఎవరు వాడుకుంటున్నారు? హిందూ అయి ఉండి బొట్టు కూడా పెట్టుకోరు. విచిత్రం. మనం ఏం చేయలేము. కర్మను ఎవడో తప్పించడు అనొచ్చు, కానీ కనీసం మారాలి కదా అంటాను నేను. ఆ సైడ్ నుంచి నా ఆవేదన అనమాట, అంతే, అంతమించే కాదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు అలాగే అనుకోండి. మనకి ఇచ్చింది జ్యోతిష శాస్త్రం ఎందుకంటే కర్మ ఎలా ఉందో తెలుసుకొని కర్మను బట్టే ముందుకు వెళ్ళాలని చెప్తుంది శాస్త్రం. ఓకే అండి, చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదండి. కార్యక్రమానికి అవుద్ది, పెళ్ళి అయితే అవుతుంది. సరే సార్, ఓకే. సరే. నెక్స్ట్ అండి నూతి రాజవేదవతి. ఉన్నాను మేడం. September 26, 1994 అండి ఇది. అవునండి. ఎయిట్ 46 PM సికింద్రాబాద్. అవునండి. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదేనండి. 26 సెప్టెంబర్ 94 కదా? అవునండి. 2046 సికింద్రాబాద్. వృక్షర నక్షత్రం, 1వ భాగం, వృషభ రాశి, మేష లగ్నం. ఏం తెలుసుకోవాలన్నారమ్మా? పిల్లల కోసం అండి. మీ వారి జాతకం చూపించారా ఇదివరకు? అంటే పెళ్ళప్పుడు చూపించిందేనండి, అండ్ మ్యారేజ్ చేసుకునే ముందు చూపించిందే.
ఓకే. 2030 వరకు చూడండి. అక్కడ పుడితే పుడతారు, లేకపోతే లేదు. ఈ లోపు మెడికల్ ఏదైనా ట్రై చేయొచ్చా అండి? అది మీరు వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు అవుద్దా లేదా చూసుకొని వాళ్ళు ఆ అభిప్రాయం ఏంటో చూడాలి. అభిప్రాయం పెట్టి ఆహా. వెళ్ళొచ్చు. చెప్పదు. మీకు పిల్లలు కావాలి, నన్ను 30 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది, 30 దాటితే చెప్పలేమంటున్నాను నేను. వాళ్ళు ఏమంటారో వినండి, పిల్లలు కలుగుతారని చెప్పారనుకోండి, మీకు నమ్మకుండా చేయించుకోండి. అంటే అంటే నేను ఎందుకు పోయిన సంవత్సరం ఒకసారి చూపించుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కలుగుతారు అని చెప్పారు. ఇద్దరికి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు. సరే, నేను చూస్తే నాకు 1,00,000 ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. అది 1,00,000%, 10%, 20% కాదు. సరే, ఆ గురువుగారు ఏ క్యాలిక్యులేషన్ చూసారో నాకు తెలియదు, కానీ నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారంగా అయితే ఇందులో సంతానం లేదు. సరే, ఉందనుకుందాం. ఉందంటే మెడికల్కి వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందండి. ఎందుకు మీకు కరెక్ట్గా చెప్తున్నాం అంటే, జ్యోతిష్యుడు వెళ్ళమన్నాడండి, అందుకే హాస్పిటల్కి వెళ్ళామండి, వాళ్ళు 7 లక్షలు అడిగారండి, 6కి బేరవాడేవండి, ఐవీ చేశారండి, కలగలేదండి, మేము వెళ్ళకపోదామండి, ఆయన వెళ్ళమంటే వెళ్ళానని మళ్ళీ నన్ను అంటారు. మీ ఇద్దరు సంసారం చేసి మీ పిల్లలకి మీరు వెళ్ళి తర్వాత నేను వెళ్ళమనని నన్ను అభిప్రాయం మీరు అంటే ఫైనల్గా వచ్చినడికి మేము చెప్పామంటున్నారు. వచ్చిన బాధ అది. జ్యోతిష పరంగా, గ్రహాల పరంగా అయితే ఇందులో సంతానం అయితే నాకు చూపించట్లేదు. కానీ 30 వరకు వెయిటింగ్ చెయ్యొచ్చు. 30 తర్వాత ఊపు పుడితే పుట్టినట్టు, లేకపోతే ఇందులో గ్యారెంటీ ఉండదు. ఏమ్మా? సరేనండి. ఎందుకంటే ఇందులో గ్యారెంటీ అయితే నాకు చూపించట్లేదు. సరేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. శివ హన్మకొండ. అవునండి, ఉన్నాను. ఉన్నారు? సెకండ్ మే 1987 అండి. అవునండి. ఈవినింగ్ 4:10కి, సాయంత్రం హన్మకొండ. ఎవరిదమ్మా ఈ జాతకం? మా చెల్లెలు కొడుకండి. కొడుక. 2వ తారీఖు మే నెల 1987, 16/10, 4/10. ఓకే. హన్మకొండ అంటే వరంగలే కదా? అవునండి. ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం. అవును సార్. రాశి కన్యా లగ్నం. ఏం అడిగారు? మ్యారేజ్ అండి. అయితే డైవర్స్ అయిందండి. డైవర్స్ అయింది. అది ఒక 2 months డైవర్స్ అయింది. ఓకే. అది ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ అవుతుందా కాదా? మళ్ళీ మ్యారేజా? ఓకే, ఓకే. మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు అవుద్దని? అవును. మే 27 దాకా చూడండి. 27 మే అప్పటికి అవుతుంది. అంటే ఇప్పుడు చూడొచ్చు అండి. ఇప్పటి నుంచే చూడండి. మీరు ఆపాల్సిన పని లేదు, అక్కడ దాకా ఛాన్స్ ఉంది అంటున్నాను. ఆ తర్వాత అంటే ఇక ఇక్కడ ఇదే డెడ్ లైనా సార్? మీకు అప్పుడు కాకపోతే అప్పుడు ఏదైనా రెమెడీస్కి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు వెళ్తురు. కానీ అప్పటిదాకా మీరు వెళ్ళి డైరెక్ట్. ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? దూరంగా ఉన్నాడు ఇంటికి? ఇంట్లోనే ఉంటాడండి. ఇక్కడే ఉంటాడా? జాబ్ చేస్తాడు. జాబ్ కోసం వెళ్ళాడా దూరంగా? పోనీ లేదు లేదు, ఇంటి దగ్గర ఉండి వెళ్ళిపోయేస్తాడు. 30 kilometers ఉంటాయి అంతే. సరే సరే, మీరు అప్పటిదాకా చూడండి. 27 మే దాకా చూడండి. కాకపోతే అప్పుడు రెమెడీస్ అప్పటిదాకా అక్కర్లేదు నాకు తెలుసున్న ఫోర్.
అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ అయినా నిలబడుతుందా లేక మళ్ళీ ఏమన్నా అంటే ప్రాబ్లం అది వస్తుంది? అది కూడా దోషం ఉంది, కానీ పర్వాలేదు, మరీ ఇబ్బంది ఏం కాదు. కానీ మ్యారేజ్ అయితే గ్యారెంటీ అవుద్ది. కానీ అప్పటి కొలిది చూద్దాం, మ్యారేజ్ అయితే 100% అవుతుంది, ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేది ఉంటే చేయొచ్చండి? చేయొచ్చు. మీకు లాస్ట్ టైం ఇచ్చాను నేను, అంటే ఆ టైం దాకా చూసుకోండి, ఈ లోపు వస్తే చెయ్యండి. ఇబ్బంది అయితే కాదు. మ్యారేజ్ అయితే 100% ఉంది, ఇబ్బంది కాదు. రెండో మ్యారేజ్ అవుతుంది. ఓకే. సరే మేడం. నెక్స్ట్ స్వాతి దుర్గ వచ్చారండి, కనెక్ట్ అయిందా మీకు? హరీష్ కుమార్ మీరు వచ్చారు మేడం. వెంకట సాయి శ్రావణి, పనిరాజ్ విజయవాడ, మేడం ఉన్నాను మేడం. అది నాది స్వాతి మేడం. నాది టచ్ ప్రాబ్లం మేడం కొంచెం. అదే సారీ మేడం. మెసేజ్ చేశారని పిలిచాను. నెక్స్ట్ పిలుస్తాను మేడం, వెయిట్ చేయండి. సరే మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా ఆడపడుచుది గురుగారు. 14 మే 1999, 17:35:30 విశాఖపట్నం అని ఇచ్చారు. భరణి అవును. నక్షత్రం, 1వ పాదం, మేషరాశి, తులాలగ్నం. ఏ విషయం అడిగారమ్మా? వివాహం కోసం గురుగారు. పోయిన నవంబర్లో ఏమైనా, ఫిబ్రవరిలో ఏమైనా సంబంధాలు వచ్చినాయా? సంబంధాలు వస్తున్నాయి గురుగారు. మొన్నటి ఆ, వరకు ఒప్పుకోలేదు, ఇప్పుడు చేసుకుంటాను అంటుంది. ఓకే. ఎవరినైనా ఇష్టపడ్డానని చెప్పింది ఎప్పుడన్నా? చెప్పింది గురుగారు, కానీ మరి ఏం చేశారు? మాకెవరికి ఇష్టం లేదని చెప్పగానే ఇంకా అటువైపు ఇంకా వెళ్ళలేదు గురుగారు. ఓకే. నవంబర్ నుంచి చూడండి అమ్మా, ఇప్పుడు వద్దు ఇక సంబంధాలు. ఈ సంవత్సరం నవంబర్. గురుగారు ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది. చేసుకోవచ్చు, మీకు ఏం ఇబ్బంది లేదు, వస్తే చేసుకోవడమే. కానీ గ్యారెంటీగా కుదురుతుందని నమ్మకం ఉండదు ఇందులో. మీకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఇది, మళ్ళీ ఏప్రిల్ అలా రన్నింగ్ లోనే ఉంది. కుదిరితే ఇది ఆగస్ట్ లోపు చూసుకోండి. కానీ ఏంటంటే నాయుడు అయితే ఇది వేరేగా ఉంది కొద్దిగా. నవంబర్ అనుకుంటున్నాను నేను ఇందులో క్యాల్కులేషన్. చూడండి అమ్మా. గురుగారు ఒక సంబంధం వచ్చింది, వాళ్ళు పిల్లని ఇష్టపడ్డారు, చేసేసుకుంటాం అంటే కట్నాల దగ్గర ఆగిపోయాం గురుగారు. మీరు జాతకాలు చూపించుకోండి ఒకసారి అక్కడ. అలాగే గురుగారు. అక్కడ జాతకాలు చూపించి కుదిరితే అప్పుడు మాట్లాడండి. అలాగే గురుగారు. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్వాలేదు. అయిపోయినాయండి, క్లోజ్ చేసేదా? మేడం నేను ఉన్నాను మేడం. స్వాతి. వెయిట్ చేయండి మేడం. ఓకే. పరాశర బివిన్ వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే శుభరాత్రి.